బీచ్ సిటీ వైజాగ్ ఐటీ హబ్ గా ఎదుగుతోంది. ప్రస్తుతం 10,000 ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య మరో 5 ఏళ్లలో 50,000కు చేరుతుందని అంచనా. వైజాగ్ లో ఐటీ ఇండస్ట్రీ అభివృద్ది చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తోంది. వైజాగ్ రూపురేఖలు మారుతున్నాయి. వైజాగ్ అంటే ఇప్పటి వరకు అందమైన బీచ్, పోర్ట్, స్టీల్ ప్లాంట్ మాత్రమే గుర్తొస్తాయి. ఇప్పుడక్కడ ఐటీ ఇండస్ట్రీ కూడా వేగంగా అభివృద్ది చెందుతోంది. వైజాగ్ లో ఏర్పాటైన ఐటీ కంపెనీల లాభాలు హైటెక్ సిటీ హైదరాబాద్ కంటే ఎక్కువ. సిటీలోని మధురవాడ ప్రాంతంలో ఐటీ కంపెనీల కోసం 2005లో ఎస్ఈజెడ్ ఏర్పాటు చేశారు. గత 5 ఏళ్లలో ఈ ఎస్ఈజెడ్ లో 36 ఐటీ కంపెనీలు తమ యూనిట్లు ఏర్పాటు చేశాయి. వీటిలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా 1000 నుంచి 10,000కు చేరింది. గత ఏడాది ఈ కంపెనీల టర్నోవర్ కూడా 500 కోట్లు దాటింది. వైజాగ్ లో ఐటీ ఇండస్ట్రీ అభివృద్దిని ముఖ్యమంత్రి రోసయ్య కూడా అభినందించారు. I am delighted to further note that export turnover growth rate is highest in Vizag, that is 35% as against the state average of 24.5% and the national average of 20.65%. మరో 50 ఐటీ కంపెనీలు వైజాగ్ లో తమ యూనిట్లు ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఐబీఎం, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ లాంటి మేటి కంపెనీలు కూడా వీటిలో ఉన్నాయి. వచ్చే 5 ఏళ్లలో మరిన్ని మల్టీనేషనల్ ఐటీ కంపెనీలు వైజాగ్ లో తమ యూనిట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. విశాఖపట్నంలో ఇప్పుడు ఐటీ రంగంలో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకా ఒక 3 సంవత్సరాల్లో మేము ఒక 25,000 అవుతుంది అనుకుంటున్నాము. బై 2015 50,000 ఎంప్లాయీస్ ఉంటారు అనుకుంటున్నాము. వైజాగ్ లో ఏర్పాటైన ఐటీ కంపెనీలు కూడా భవిష్యత్ మీద కొండంత నమ్మకంతో ఉన్నాయి. ఆర్థిక మాంద్యం పోవడంతో ఈ కంపెనీలకి కొత్త ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. దీంతో వైజాగ్ ఐటీ కంపెనీల్లో మరింత మందికి ఉద్యోగాలొచ్చే అవకాశం ఏర్పడింది. అంతర్జాతీయ ఐటీ మ్యాప్ లో కూడా వైజాగ్ త్వరలోనే ప్రధాన హబ్ గా ఎదగబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ we have 200 employees here. We'll be doubling it pretty soon. Mahathi is focused in healthcare, IT and retail and other key verticals. We have Fortune 500 companies and we are expanding. ప్రశాంతమైన వాతావరణంతో పాటు హైదరాబాద్ లో నెలకొన్న అనిశ్చితి కూడా వైజాగ్ ఐటీ ఇండస్ట్రీకి కలిసొస్తోంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లేకపోవడం ఒక్కటే ఇక్కడి ఐటీ కంపెనీలకు మైనస్ పాయింట్.